కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో దర్శన్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న దర్శన్ మర్డర్ కేసుతో వార్తల్లోకి ఎక్కారు. హీరో దర్శన్ మైసూర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఈ రోజు ఉదయం తన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కన్నడ హీరో దర్శన్ కు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. కానీ కన్నడ హీరోయిన్ పవిత్ర గౌడ్ తో రిలేషన్ లో ఉన్నట్టు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా అప్పుడప్పుడు దర్శన్ పవిత్ర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా పవిత్ర గౌడకు రేణుకస్వామి అనే వ్యక్తి అభ్యంతరకర మెసేజ్లు పెట్టేవాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని దర్శన్ కు చెప్పినట్టు కన్నడ మీడియాలో న్యూస్ వస్తోంది. అయితే ఈ విషయాన్ని దర్శన్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మొదట రేణుకస్వామికి దర్శన్ వార్నింగ్ ఇచ్చినట్టు కన్నడ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కానీ రేణుకస్వామి తన పద్ధతి మార్చుకోకపోవడంతో దర్శన్ మర్డర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ మర్డర్లో ఇప్పటికే కొంతమంది పోలీసులకు దొరకగా వాళ్లు దర్శన్ చెప్తేనే మర్డర్ చేసినట్లు చెప్పారు. అంతేగాని తమకు పర్సనల్ గా రేణుకాస్వామితో ఎలాంటి గొడవ లేదని, కేవలం దర్శన్ చంపమని చెప్తేనే ఈ పని చేసినట్టు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. అయితే ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై దర్శన్, అతని ఫ్యామిలీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ కేసులో నిజానిజాలు తెలియాలి అంటే పోలీసులు అధికారికంగా చెప్పే వరకు వెయిట్ చేయాలి.